హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అయిందంటే ఒక రోజు, 2 రోజులేదు కాదు. 400 సంవత్సరాల చరిత్ర. 400 సంవత్సరాల చరిత్ర 470 సంవత్సరాలు పక్కన పెడితే 30 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే మిగతాదంతా ఒక ఎత్తు. సో హైదరాబాద్‌లో లోకల్ పీపుల్ లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అవ్వాలి. ప్రపంచం హైదరాబాద్ వైపు చూసింది. హైదరాబాద్‌లో ఇన్వెస్టర్స్ అవుట్ ఆఫ్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇప్పుడు. కానీ అమరావతిలో ఒక ఏపీ వాళ్ళే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి? మీరు ఏం గమనించారు? ఇక్కడ ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? మీకు చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. మీరు పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అంటే మీ కంపెనీ గురించి మీరు ఎక్కడ ప్రస్తావించరు. మీరు ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఇంటర్వ్యూలోనూ అమరావతి, అమరావతి, అమరావతి. సో బిజినెస్ వేరు, మీ లక్ష్యం వేరు. సో మీరు ఏం గమనించారు సార్? ఈ 6 నెలల్లో ఇన్వెస్టర్స్ కానీ, టాప్ కంపెనీస్ కానీ ఏం ఎంక్వైరీ చేస్తున్నాయి? ఏ లొకేషన్స్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి అంటే? యాక్చువల్గా అండి, మనకి సర్ఫేస్లో కనిపించేటువంటి రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అది కేవలం ఈ ప్లాట్లు, దీనికి సంబంధించి లేఅవుట్లు, లేకపోతే అపార్ట్మెంట్స్, వీటికి సంబంధించి మాత్రమే మనకు పైన కనపడుతూ ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా ఆలోచించేటువంటి ఇన్వెస్టర్స్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెద్ద ఇన్వెస్టర్ అనండి, బిజినెస్ మ్యాన్ అనండి, లేకపోతే కంపెనీ అనండి, అమరావతి వైపు చూడనటువంటి కంపెనీ లేదంటే దాంట్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ప్రపంచ స్థాయి నగరము నిర్మించడం అనేటువంటిది ఒక సైబరాబాద్లో మనం చూడగలిగాము. మళ్ళీ అది ఒక అమరావతిలోనే సాకారం అవుతుంది. సైబరాబాద్లో కూడా ఏం జరిగింది, మనకి ఉన్నటువంటి హైదరాబాద్కి ఎక్స్టెన్షన్గానే జరిగింది. అది కూడా మన కళ్ళ ముందే విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు అంటే, వాడెవడో అమెరికా నుంచి వచ్చి మరి ఇలా చెప్తే మా దేశంలో పిచ్చాసుపత్రిలో చేరుస్తాడు, జైల్లో వేస్తాడు అన్నాడు. అదే వాడిని తీసుకొచ్చి హైదరాబాద్ సైబరాబాద్లో వదిలేస్తే ఎటుపోవాలో దిక్కు తెలియక బిక్కచూపులు చూస్తాడు. సో అలాంటి పరిస్థితి 20 సంవత్సరాల్లోనే మనం చూసాం. కాబట్టి ఏంటంటే మీరన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, ఈరోజు టెక్నాలజీ పరంగా ఇంకా పెరిగింది. కాబట్టి నిర్మాణ వ్యయం, నిర్మాణ సమయం రెండూ కూడా ఇంకా మనకి షార్ట్ టర్మ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా 300-400 కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి అపాయింట్మెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కలవలేకపోతున్నారు అనేటువంటిది నాకున్న సమాచారం. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ప్రపోజల్స్, బిజినెస్ ప్రపోజల్స్తో వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి 2 రోజులకి 3 రోజులకి మనం చూస్తున్నాం ఒక ఇండస్ట్రియలిస్టో, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడుతున్నారు. మీరు ఖచ్చితమైన సమాచారంతోనే మాట్లాడుతున్నారు? 100% నేను చెప్తున్నాను. 2-3 ఎగ్జామ్స్ చెప్పండి నాకు. అంటే పేర్లు బయటికి చెప్పడం అనేటువంటిది ఇది కాదు, కానీ దాదాపుగా 400 మంది, దాదాపు పెద్ద సంస్థలు అనుకోండి, భారతదేశంలో పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో మనం అనుకుంటామో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా అంతో ఇంతో ఇక్కడ పెట్టాలి అనేటువంటిది. ఒక ఎగ్జాంపుల్, మనం 5 స్టార్ హోటల్స్ సంబంధించి కూడా చాలా మంది ఇప్పటికీ అప్రోచ్ అయ్యారు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి. అక్కడ పేర్లు మనం చెప్పాల్సిన పని లేదు, కానీ ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు టాటా గ్రూప్ అన్నారు, తర్వాత వచ్చి మనకి ఐటీసీ వాళ్ళు అన్నారు, దస్పల్లా అన్నారు, తర్వాత వచ్చి ఒబెరాయ్ వాళ్ళు వచ్చారన్నారు. నేను అదే చెప్తున్నాను. కానీ ఇక్కడే ఒక పాయింట్ సార్, చాలా పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. మీరు అన్నట్టు ఒకలో ఇద్దరో కాదు అప్రోచ్ అవుతుంది. ఒక హోటల్స్ రంగంలో తీసుకున్నారంటే 23 కంపెనీస్, 20 నుంచి 30 కంపెనీస్, టాప్ కంపెనీస్ ఇప్పటికే అప్రోచ్ అయ్యన్నారు. ఇవ్వాలనుకుంటే అందరికీ ఇవ్వచ్చు, కానీ అందుట్లో కూడా ఈయన ఫిల్టర్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయడానికి అందులో టాప్ ఆ 30 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అప్రోచ్ అయ్యారో అందులో ఫిల్టర్ చేసి కేవలం 10 కంపెనీస్ మాత్రమే ఫస్ట్ అవకాశం ఇస్తున్నారని చెప్పి బయట ఒక న్యూస్. 100% కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలిసిన ఎవరైనా సరే ఆయన పెట్టేటువంటి కండిషన్ ఏంటంటే ఏది చేసినా కూడా ది బెస్ట్గా ఉండాలంటాడు. సెకండ్ అనేది కూడా ఆయన ఒప్పుకోడు. ప్రపంచంలోనే ఉన్న దాంట్లో బెస్ట్ నాకు చెప్పండి, అది 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదంటాడు. ఒకటి అది ఆస్పెక్ట్, అంటే హై స్టాండర్డ్స్. రెండోది, దీని మూలన నా రాష్ట్రానికి ఏం ఉపయోగపడుతుంది? మీరు ఎక్కడో గుజరాత్ నుంచి తీసుకొచ్చి గుజరాత్ నుంచి నేను వాళ్ళని తెచ్చుకుంటా వీళ్ళని తెచ్చుకుంటా అనేది కాకుండా టాప్ మోస్ట్ వాళ్ళని తెచ్చుకోండి, కానీ స్థానికంగా మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతారు, అదే ఆయన యొక్క ప్రియారిటీ. సో టాప్ బ్రాండ్స్ అన్నీ ఎప్పుడైతే అమరావతిలో ఉన్నాయో, ఇప్పుడు ఎలా అయితే మైక్రోసాఫ్ట్ అనేటువంటిది హైదరాబాద్ బాట పట్టగానే పెద్ద పెద్దవన్నీ ఎవరు అడగకుండానే వచ్చేసినాయో, అలాగా ఎవరైతే కీ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అమరావతి బ్రాండ్ బిల్డ్ చేసినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళందరూ క్యూ కట్టడం అనేటువంటిది న్యాచురల్గా జరిగేటువంటి వ్యవహారం. ఆ ఆటో పైలట్ మోడ్ అంటుందని ఒకసారి కొంత ప్రయత్నం చేసి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు వదిలేసి ఆటో పైలట్ మోడ్లో పెట్టేసి కొనుక్కోవచ్చు పైలట్.
సో ఆ స్థితికి తీసుకురావడానికి ఏంటంటే ఇంపార్టెంట్ అయినటువంటిది బ్రాండ్ బిల్డింగ్. బ్రాండ్ బిల్డింగ్ వచ్చి పెద్దవి మీ ఒక 10 కంపెనీలు వచ్చినాయి అనుకోండి, మిగతా వాళ్ళందరూ వాళ్ళు మాకు ఇవ్వండి అని వచ్చేస్తారు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ టాటా వాళ్ళని తెచ్చుకున్నాడు ఆయన. తర్వాత వచ్చేసేసి అంబానీ వాళ్ళు 60,000 కోట్ల రూపాయలు అన్నారు. అదాని వచ్చి నేను ఇన్నర్ రింగ్ రోడ్ నేనే వేస్తానన్నాడు. పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడికి తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 6 నెలల్లో వచ్చిన దాంట్లో కనీసం 10% అనేటువంటిది గత 5 సంవత్సరాల్లో రాలేదు.